Hello friends, coming to the new topic, analogy. Analogy ante comparison andi. Comparison between two terms, two items. Okay? ikkada analogy ante మన రీజనింగ్ సబ్జెక్ట్లో ఎలా ఉంటుందంటే ఒక సెట్ ఇస్తాడండి. ఓకే, ఒక సెట్ ఆఫ్ నంబర్స్ కానీ, అందుకోండి ఇది అనాలజీ కూడా టూ టైప్స్లో ఉంది. ఒకటి వర్డ్ అనాలజీ అంటే పదాలు ఇస్తాడండి, ఇంకొకటి నంబర్ అనాలజీ. అనాలజీ అంటే ఏంటి అనేది మాట్లాడుతున్నాం కదా మనం. అనాలజీ అంటే ఒక సెట్ అనేది ఎయిదర్ వర్డ్ ఇస్తాడు లేదా నంబర్ ఇస్తాడు. ఓకే, ఒక సెట్ వాడిస్తాడు, వాటి మధ్య ఏ రిలేషన్ అయితే ఫాలో అవుతుందో, ఓకే, వాడు ఆల్రెడీ ఇచ్చిన ఆ వర్డ్ కానీ ఆ నంబర్ కానీ వాటి మధ్య ఏ రిలేషన్ అయితే ఉందో అదే రిలేషన్ని ఫాలో చేసే ఇంకొక సెట్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, అది కంప్లీట్ సెట్ చెప్పండి అని అడగచ్చు, లేదా ఇంకొక టర్మ్ ఇచ్చి అది ఇంకొక అనదర్ టర్మ్తో రిలేట్ అవుతుంది అనేలాగా ఇస్తాడు. ఓకే, ఫస్ట్ మనం అనాలజీకి సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదండి. అనాలజీ అంటే కంపారిజన్. ఓకే, కంపేర్ చేసుకోవడం, టర్మ్ టు టర్మ్ రిలేషన్ ఎలా ఉంది, నంబర్ టు నంబర్ రిలేషన్ ఎలా ఉందో చెక్ చేసుకొని, ఓకే, అదే రిలేషన్ కలిగిన ఇంకొక సెట్ ఏదో ఐడెంటిఫై చేయడం, అది మన వర్క్ అవుతుంది. అది ఐడెంటిఫై చేస్తే మనకు మన వర్క్ అయిపోయినట్టే ఇక. ఓకే, అవి ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఫస్ట్ వర్డ్ అనాలజీ చూద్దామండి, తర్వాత నంబర్ అనాలజీ చూద్దాం. ఓకేనండి. కమింగ్ టు ద క్వశ్చన్స్ ఇన్ అనాలజీ. చూడండి, ఇవే ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఏంటి చూడండి, అన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఇంక్, పెన్, బ్లడ్. ఓకే, ఆప్షన్స్లో కూడా వర్డ్సే ఉన్నాయండి. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్, ఇది క్వశ్చన్. ఇక్కడ మనం ఏదో కొంచెం ఆల్రెడీ అర్థమెటిక్ పార్ట్కి సంబంధించిన వాటిని చూస్తున్నట్టుంది కదా. ఇక్కడ రేషియో ఇచ్చినట్టు ఇచ్చాడు కదా. దిస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. అంటే ఇదేనండి అనాలజీ అంటే ఈ రెండిటి మధ్య ఏ రిలేషన్ ఉందో. ఓకే, హౌ ఇంక్ ఈజ్ రిలేటెడ్ టు పెన్ ఈజ్ యాజ్ టు అంటే ప్రపోర్షనేట్గా బ్లడ్ ఇంకా దేంతో ఆ రిలేషన్ ఫాలో అవుతుంది. ఇంక్కి పెన్నుకున్న రిలేషన్ ఏంటి, ఇంక్ పెన్నులో ఉంటుంది, పెన్నులో ఉండేదాన్ని ఇంక్ అంటాం కదా. ఓకే, ఇంక్కి పెన్నుకి ఇంకా చాలా రిలేషన్స్ ఉండిండొచ్చేమో, అంటే ఇక్కడ లేదులేండి, ఇక్కడ ఉన్నది ఒక రిలేషనే. ఇంక్కి పెన్నుకున్న రిలేషన్ ఏంటి, వాట్ ఎవర్ ద పెన్ వి యూస్ దట్ ఇంక్లూడ్స్, అందులో ఇంక్ ఉంటుంది. ఉంటుందా, అందులో ఖచ్చితంగా ఇంక్ ఉంటుంది. ఏ పెన్ను వాడినా కూడా అందులో ఖచ్చితంగా ఇంక్ ఉంటుంది. సో ఇంక్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ పెన్, పెన్ను లోపల ఇంక్ ఉంది. అవునా అండి, రైట్. తర్వాత బ్లడ్ దేని లోపల ఉంటుంది, అదే కదా, ఫస్ట్ది సెకండ్ దానిలో ఉంది. సో బ్లడ్ ఇంకో దానిలో ఉండాలి. సో ఇక్కడ ఏదైతే రాస్తామో అందులో బ్లడ్ ఉండాలి. ఓకే, అందులో బ్లడ్ ఉండాలి. చూడండి, ఆప్షన్ యాక్సిడెంట్ అంట. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఎంత బాగుందో. యాక్సిడెంట్ అంటే బ్లడ్డేగా, బ్లడ్ వస్తుందా. ఒక్కోసారి యాక్సిడెంట్ బ్లడ్ రాకుండా కూడా అవుతాయండి. ఓకే, జస్ట్ అలా తగిలి బండ్లు డ్యామేజ్ అవుతాయి అంతే. ఓకే, మంచి యాక్సిడెంట్స్ అంటారు వాటిని. ఓకే, యాక్సిడెంట్లో బ్లడ్ ఉందా, లేదు. డాక్టర్లో ఉండిండొచ్చు, బికాజ్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఓకే, బికాజ్ డాక్టర్ అనేవాడు హ్యూమన్ బీయింగే కదండి. జనరల్గా డాక్టర్ అంటే ఒక పర్సన్ యొక్క ప్రొఫెషన్గా తీసుకుంటాం, ఒక పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. పర్సన్లో బ్లడ్ ఉంది కదా, మేబీ ఇంకా డైరెక్ట్ రిలేషన్ వస్తుందేమో చూద్దాం. ఓకే, రైట్. తర్వాత డొనేషన్ అంట, బ్లడ్ డొనేషన్. ఇక్కడ రైమింగ్ కాదండి, ఇంకుకు పెన్నుకు రైమింగ్ ఉంది, బ్లడ్ డొనేషన్ కాదు, యాక్సిడెంట్ కాదు, డాక్టర్ మేబీ. చూద్దాం, ఇంకా మంచి రిలేషన్ దొరుకుతుందేమో. ఇక్కడ చూడండి, వెయిన్ అంటే నరం. నరంలో అయితే డైరెక్ట్గా బ్లడ్డే ఉంటుంది కదండి పూర్తిగా. ఓకే, నరంలో పూర్తిగా బ్లడ్డే ఉంటుంది కదండి. డాక్టర్లో బ్లడ్ ఉంటుంది, బోన్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి. డాక్టర్ కాబట్టి నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, అతని సబ్జెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, సో ఇంక్కి పెన్ ఎంత డైరెక్ట్ రిలేషనో బ్లడ్కి వెయిన్కి అంతే డైరెక్ట్ రిలేషన్ ఉందా. నరంలో బ్లడ్ ఉంది, నరాల్లో బ్లడ్డే కదా ఉంటుంది, రైట్. నరాలు ఉన్నదే బ్లడ్ కోసం కదా, పెన్ ఉన్నదే ఆ ఇంక్తో రాయడం కోసం కదా. ఇంక్ లేకపోతే ఏమంటాం, పెన్ వేస్ట్ అండి ఇది అంటాం, పెన్ను అవసరం లేదు మనకు, పెన్ రాయట్లేదండి అని పక్కకు పడేస్తాం. అవునా. సో ఇంక్ లేకుండా పెన్ను యూజ్లెస్ అంటాం. అట్లా బ్లడ్ లేని వెయిన్స్ ఎందుకండి ఇక మనకు, నరాలు బ్లడ్ లేకపోతే ఎందుకు, అంత ఇంపార్టెంట్, అంత డైరెక్ట్ రిలేషన్ కదా ఈ రెండింటికి, రైట్. సో వాట్ ఈస్ అవర్ ఆప్షన్,
వెయిన్. ఇది ఇలా చెప్పడాన్ని అనాలజీ అంటాం. ఈ రెండింటికి ఎంత డైరెక్ట్ రిలేషన్ ఉందో, ఇంక్ లేనప్పుడు పెన్ను ఉపయోగం లేదని ఎట్లా అంటామో, బ్లడ్ లేని వెయిన్స్ కూడా అంటే బ్రతికి లేడని ఇంకా డైరెక్ట్గా వెయిన్స్లో నరాల్లో బ్లడ్డే లేదు అంటే ఏంటి, వాడు అసలు బ్రతికి లేడు అని. ఓకే, పెన్ను ఎలా పనికిరాదో మనిషి అలా బ్రతికి లేడు అని అర్థం, రైట్? సో ఇలా మనం రిలేట్ చేయగలగాలి. అలా రిలేట్ చేసేదాన్ని మనం అనాలజీ అంటామండి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, గోయింగ్ ఫర్ ద సెకండ్ వన్. ఓకే, రైట్. చూడండి, ఇది స్టడీ అండి. ఓకే, బాటనీ ఉందా? బాటనీ ఒక సబ్జెక్ట్ మీకు కనుక ఉండింటే మీకు బాగా తెలుసు దీని గురించి. బాటనీ ఏ సబ్జెక్ట్? సబ్జెక్టు దేని గురించి మాట్లాడుతుంది? అన్ని రకాల ప్లాంట్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే, బాటనీ ఈజ్ అ స్టడీ. బాటనీ ఈజ్ అ స్టడీ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, దెన్ వాట్ ఈస్ ఎంటమాలజీ? వాట్ ఈస్ ఎంటమాలజీ? ఎంటమాలజీకి ఇచ్చిన ఆప్షన్స్ ఫస్ట్ వన్ చూడండి. సరే, ఇక్కడ చూద్దాం. సాయిల్, రైట్? సాయిల్ ఈజ్ ఏ థింగ్ విచ్ అంటే అగ్రికల్చర్లో యూజ్ చేస్తాం కదా, దానికి సంబంధించి ఉంటుంది కదా. సాయిల్ యొక్క స్టడీని ఏమంటారో తెలుసా? పెడాలజీ అంటారండి. సాయిల్ యొక్క స్టడీ ఎంటమాలజీ అయితే కాదు. సాయిల్ స్టడీ ఈజ్ పెడాలజీ. అదే ఒకవేళ రాళ్ళు, స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్ అయితే లిథియాలజీ అంటారు. ఓకే, తర్వాత స్నేక్స్ అంట పక్కన. ఓకే, డూ యూ నో ద స్టడీ ఆఫ్ స్నేక్స్? యాక్చువల్గా ఇట్లా లిస్ట్ ఆఫ్ స్టడీస్ చాలా ఉన్నాయండి. అవి మనం ఇప్పుడు రాసుకుంటూ పోతే కూడా మనకి ఈరోజు సరిపోదు. దెర్ ఆర్ మెనీ మోర్. ఓకే, సో మనం ఆ లిస్ట్ రాసుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదండి. ఇలా వచ్చిన ఆప్షన్స్ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ దాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ, లేదా వాటికి మధ్య ఏదైనా రిలేషన్ ఉంటే అలాంటివి లింక్ చేసుకుంటూ. అందుకే చూడండి, నేను కూడా ఇప్పుడు సాయిల్ చెప్పి వెంటనే స్టోన్ గురించి చెప్పాను. ఓకే, సాయిల్ స్టోన్ దగ్గర పదాలు కదా. అట్లా ఒక టర్మ్ ఏదైనా దొరికితే దాని చుట్టుపక్కల 2-3 నేర్చుకుంటూ పోతే చాలండి మనం. ఎందుకంటే ఆ లిస్ట్ సపరేట్గా తీసుకొని చదవడం అనేది అంత సజెస్టబుల్ విషయం కాదు. దట్టు నేనైతే అస్సలే చేయను అలాంటి పనులు. ఓకే, స్నేక్స్. డూ యూ నో దెర్ ఆర్ స్నేక్స్కి అయితే యాక్చువల్గా 2 ఉన్నాయండి. స్నేక్స్కి 2 వస్తాయి, స్టడీ ఆఫ్ స్నేక్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫ్థియాలజీ అని ఒక స్టడీ ఉందండి. ఓకే, ఆఫియాలజీ. OPHILOGY. ఆఫియాలజీ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్. ఓకే, ఇంకోటి స్నేక్ని మనం తెలుగులో సర్పం అంటామా? సర్పము అంటాం పాముని. అట్లా సర్పు తీసేసి హర్ప్ అనండి. హర్పియాలజీ ఈజ్ ఆల్సో స్టడీ ఆఫ్ స్నేక్స్ అండి. హర్పియాలజీ. ఓకే, హర్పియాలజీ అంటే యాక్చువల్గా హర్పియాలజీ అంటే మాత్రం మళ్ళీ డైరెక్ట్గా పాకేవి అండి, క్రాలింగ్. పాకే ప్రతి జంతువు గురించి యాంఫీబియన్స్ అని కూడా అంటాం కదా. యాంఫీబియన్స్ పాకే జంతువులకు సంబంధించినంత అన్ని జంతువులది హర్పియాలజీ. ఓకే, అందులో స్నేక్స్ కూడా వస్తుంది కదా, రైట్? స్నేక్ స్టడీ హర్పియాలజీ లాగాలో వస్తుంది, ఆఫియాలజీలో కూడా వస్తుంది. ఓకే, ఆఫియాలజీ, రైట్. తర్వాత మీ ఫేమస్ ఉన్నాయి కదండి, బల్లి, లిజర్డ్, సౌరాలజీ అంటారు దాన్ని. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ ఇన్సెక్ట్స్. ఓకే, ఇన్సెక్ట్స్ క్రిమి కీటకాలు, చిన్న పురుగులు ఉంటాయి కదండి. మనం జనరల్గా దోమలు, చీమలు, రైట్, అవన్నీ ఇన్సెక్ట్స్ జాతికి వస్తాయి. దాన్ని మనం ఎంటమాలజీ అంటామండి. అంటాం. ఓకే, దట్ ఈస్ అనదర్ ఆప్షన్ విచ్ ఈస్ కాల్డ్ బర్డ్స్, పక్షులు. ఆర్నిథాలజీ. ఓకే, ఆర్నిథాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ బర్డ్స్. ఇందులో ఇంకోటి బాగుంటుందండి, వినడానికి చాలా బాగుంటుంది. ఏంటది అంటే ఆలజీ, OOLOGY అంతే, ఆలజీ. దిస్ ఈజ్ ఆలజీ మీన్స్ ఎ స్టడీ ఆఫ్ ఎగ్స్, గుడ్లు, పక్షి గుడ్లు, ఈవెన్ ఇన్సెక్ట్స్కి సంబంధించిన గుడ్లు ఉంటాయి కదా, ఆ కేవలం గుడ్ల గురించి మనం స్టడీ చేస్తే దాన్ని ఆలజీ అంటామండి. అదే పక్షుల గురించి అయితే ఆర్నిథాలజీ. ఓకే, అది స్టడీ ఆఫ్ బర్డ్స్ అండి. ఇక్కడ మరి మన ఆప్షన్ ఏంటి? వాడు ఏమడిగాడు? ఎంటమాలజీ అడిగాడు. ఎంటమాలజీ ఈజ్ అ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, పురుగుల గురించి మాట్లాడేదాన్ని ఎంటమాలజీ అంటాం. మళ్ళీ వచ్చాడే ఇంజనీరు. ఓకే,
ఇంజనీర్, మషిన్. ఓకే, ఓహో మళ్ళీ వచ్చింది డాక్టర్ కదా, పైన చూసాం డాక్టర్ని, ఇంజనీర్ని చూడలే. సరే ఓకే, డాక్టర్. రైట్, ఇంజనీర్కి మెషిన్కి ఏ రిలేషన్ ఉందో డాక్టర్కి ఇంకో దానికి అదే రిలేషన్ ఉందంట. డాక్టర్ని చూస్తేనే మనకు ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యేది వీటిల్లో ఐదర్ మెడిసిన్ కానీ లేదా డిసీజ్ కానీ, అవునా? ఇంకోటి ఏముంది, హాస్పిటల్ లేదా హాస్పిటల్ బాగా క్లిక్ అయ్యేది. బాడీ మేబీ హాస్పిటల్ మేబీ. ఓకే, ఇప్పుడు చూడండి, హాస్పిటల్, బాడీ, డిసీజ్, మెడిసిన్ అనే 4 ఆప్షన్స్లో మీకు ఏది ఎక్కువగా కనెక్ట్ అవుతుంది? పొరపాటున హాస్పిటల్ అవుతుంది అంటే చాలా పొరపాటు అండి. ఎందుకంటే ఇంజనీర్కి మెషిన్కి ఏ రిలేషన్ ఉంది? ఇంజనీర్ మెషిన్ తయారు చేస్తాడు, మెషిన్ని రిపేర్ చేస్తాడు, ఇంకేం చేస్తాడు? మెషిన్ మీద స్టడీ చేస్తాడు, అవునా? అంతేనా? ఇంకేం చేస్తాడంటే ఇంజనీర్ మెషిన్తో. రైట్, అలాంటి డైరెక్ట్ రిలేషన్ ఉన్నది జనరల్గా మనకు డాక్టర్కి డిసీజ్ కదా అనిపిస్తుందేమో ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని బట్టి మీకు డిసీజ్ అనిపిస్తే కూడా తప్పేనండి. ఎందుకంటే డాక్టర్ డిసీజ్ని క్రియేట్ చేయడు, తయారు చేస్తాడు. డిసీజ్ని క్రియేట్ చేయడు, మెడిసిన్ కూడా క్రియేట్ చేయడండి. మెడిసిన్ తయారు చేసేవాడిని డాక్టర్ అనం. ఓకే, డిసీజ్ తయారు చేసేవాడిని డాక్టర్ అనం. ఇప్పుడు కరోనా ఉంది, కరోనా డాక్టర్లు తయారు చేశారా ఏంటి? ఓకే, దే ఆర్ సైంటిస్ట్. ఓకే ఫైన్, వాళ్ళు కూడా డాక్టర్లే అయ్యింటారు, బట్ స్టిల్ అది డైరెక్ట్ రిలేషన్ కాదండి. ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుందాం, అంటే ఎలా మనం తీసుకోవాలో, ఇక్కడ మనం ఎలా తీసుకోవాలో అలా మాట్లాడుకుందాం. మెషిన్స్ని ఎవరు డీల్ చేస్తారు? ఇంజనీర్స్. మెషిన్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంజనీర్స్. దెన్ ద డాక్టర్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. ఓకే, మైక్రోబయాలజీ డాక్టర్స్ ఉన్నారు, అవంతా ఓకే. జనరల్గా యూజువల్గా డాక్టర్ అనే పదం ఎవరిని వాడతాము? హ్యూమన్ బీయింగ్స్ని డిసీజెస్ వస్తే మనం వెళ్ళి చూపించుకుంటాం, ట్రీట్ చేసుకుంటాం కదా, వాళ్ళని మనం డాక్టర్ అనే పదంలో చూసుకుంటాం. ఈవెన్ వెటర్నరీ డాక్టర్లు కూడా ఉన్నారండి సమాజంలో. సో మనం అవన్నీ తీసుకోవట్లేదండి. జనరల్గా కామన్గా యూజువల్గా డాక్టర్ అనే పదం అట్లా మెషిన్స్ని డీల్ చేస్తారు కదా ఇంజనీర్స్. అట్లా డాక్టర్స్ ఏం డీల్ చేస్తారండి? డాక్టర్స్ బాడీని డీల్ చేస్తారండి. ఓకే, డాక్టర్ హ్యూమన్ బాడీని, అది హ్యూమన్ బాడీ అవ్వచ్చు, ఇఫ్ ఈజ్ ఎ వెటర్నరీ డాక్టర్ యానిమల్ బాడీ కావచ్చు, అవునా కాదా? సో డాక్టర్ డీల్స్ విత్ బాడీ, వెరాజ్ ఇంజనీర్స్ డీల్స్ విత్ మెషిన్స్. దిస్ ఇస్ ద డైరెక్ట్ రిలేషన్ వీ హ్యావ్. ఈ డీల్ చేసే ప్రక్రియలో మెడిసిన్ వాడతాడండి. ఈ బాడీలో ఎక్కడ డిసీజ్ ఉంది అనేది మాట్లాడతాడండి. కానీ బాడీ వల్లనే ఆ డిసీజు, బాడీ వల్లనే కదా ఆ మెడిసిన్. బాడీ రమ్మని ప్లేస్ ఏం కాదుగా, మెషిన్ ప్లేస్ కాదు. సో హాస్పిటల్ అనేది ప్లేస్. సో ఇక్కడ రిలేషన్ రాదండి. హాస్పిటల్ అనేది ఈ క్వశ్చన్కి ఆప్షన్ కానే కాదు. ఒకవేళ పోలీస్మెన్ పోలీస్ స్టేషన్, డాక్టర్ హాస్పిటల్, అవునా? పోలీస్మెన్ ఎక్కడ ఉంటాడు? పోలీస్ స్టేషన్లో ఉంటాడు. డాక్టర్ ఎక్కడ ఉంటాడు? హాస్పిటల్లో ఉంటాడు. అలా గనక మాట్లాడి ఉంటే హాస్పిటల్ అనేది మనకు ఆప్షన్ కిందకి వచ్చేది. కానీ ఇక్కడ అలా మాట్లాడలేదుగా. ఎలా మాట్లాడాడు? ఇంజనీర్ హూ డీల్స్ విత్ మెషిన్స్. సో డాక్టర్ డీల్స్ విత్ బాడీ. రైట్, నెక్స్ట్ వన్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఓకే, డ్రామా, నాటకం. అందులో ఒక్కొక్క సీన్, అవునా? సీన్స్ ఉంటాయి, చాలా సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అన్నీ కలిపితే వచ్చేది డ్రామా. అట్లా ఏవో కొన్ని కలిపితే వచ్చేది బుక్ అవ్వాలి. అర్థమైపోయింది ఇంకా డైరెక్ట్గా ఆప్షన్స్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఏంటది? పేజెస్. ఆప్షన్స్లో ఉందా? పేజ్ ఉంది. సో దాదాపుగా ఈ రిలేషన్ దాదాపుగా ఫాలో అయ్యే టర్మ్ ఇదే. అయినా కూడా మిగతావి చూడండి, స్టోరీ కాదండి. స్టోరీకి బుక్ ఏం సంబంధం? అది జర్నల్ అవ్వచ్చు, స్టోరీని అవ్వాలని ఏముంది? ఓకే, అదొక మెడికల్ సైన్స్కి సంబంధించిన బుక్ అవ్వచ్చు. మెడికల్ సైన్స్కి సంబంధించిన బుక్లో స్టోరీస్ ఉంటాయా? ఉండవు. అట్లయితే అది బుక్ కాదా? రైట్, సంబంధం లేదండి. ఎంటీ బుక్ కావచ్చు. ఓకే, ఎంటీ బుక్ కావచ్చు. ఇఫ్ ఇట్ ఇంక్లూడ్స్ పేజెస్ ఇట్ బికమ్స్ బుక్. రైట్, ఏ ఒక సీన్స్, తిక్క సీన్సో, మంచి సీన్సో, పనికొచ్చే సీన్సో, మౌనంగా ఊరికే అలా ఉండే సీన్సే కావచ్చు, ఆ సీన్స్ అన్ని కలిపితే డ్రామా అవుతుంది. అవునా? రైట్, డ్రామా ఇంక్లూడ్స్ సీనరీస్, బుక్ ఇంక్లూడ్స్ పేజెస్. నా ఆప్షన్. స్టోరీ కాదు. ఎందుకు కాదు అనే దానికి మాత్రమే చెప్తున్నా. ఓకేనా? రైట్, ఇట్ డజంట్ ఇంక్లూడ్ ఇన్ బుక్. స్టోరీ మే బీ ఇంక్లూడెడ్ ఇన్ డ్రామా, నో ప్రాబ్లం. స్టోరీ మే బీ ఇంక్లూడెడ్ ఇన్ సీరియల్స్,
స్టోరీ మేబీ ఇంక్లూడ్, స్టోరీ ఖచ్చితంగా ఉంటుందండి సీరియల్స్లో. ఓహో ఈ మధ్య లేదనుకోండి, అది వేరే విషయం, రైట్. స్టోరీ మేబీ ఇంక్లూడెడ్ ఇన్ రియల్ లైఫ్, రైట్, నాట్ జస్ట్ బుక్ చాప్టర్స్, దే ఆర్ జస్ట్ క్లాసిఫికేషన్, విభజించబడి ఉన్నాయి. ఖచ్చితంగా చాప్టర్స్ ఉండాలి అని కూడా లేదుగా, బుక్ మొత్తం ఒకటే చాప్టర్ అయి ఉండొచ్చు, రైట్. ఆథర్కి ఇక్కడ ఉన్న దానికి సంబంధం లేదుగా. ఆథర్ అంటే బుక్ రాసినవాడు, డ్రామా డైరెక్టర్, బుక్ ఆథర్, అలా అంటే సరిపోయింది. ఇక్కడ డ్రామాకి డైరెక్టర్ ఇవ్వలేదు, సీన్ ఇచ్చాడు. సో సీన్కి డ్రామాకు ఉన్న రిలేషన్తో బుక్ దేనికి వస్తుంది? ఖచ్చితంగా పేజ్కి మాత్రమే వస్తుంది, మిగతావేవి రావు. ఓకే, మనకు ఆన్సర్ అలా డైరెక్ట్ తెలిసినా కూడా ఒక్కసారి ఊరికి అలా చూడండి, కన్ఫర్మ్ చేసుకోండి, ఆప్షన్ పెట్టండి, నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. ఓకే, బ్లైండ్గా మాత్రం పెట్టేద్దండి, అనిపించింది నేను పెట్టేసిన అని అలా దెబ్బతింటామండి. లేదు పూర్తి ఎక్స్పీరియన్స్తో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్తో ఆ క్వశ్చన్స్ చూస్తేనే ఏదో చూసేసినట్టు నాకు తెలిసిపోయింది అన్నట్టు అనిపించినా కూడా ఒకసారి అట్లా చూడండి, బెటర్. లేదు డైరెక్ట్గా పెడతా మీ ఇష్టం, కానీ పెట్టకండి, నా సజెషన్ అయితే పెట్టకండి, రైట్. ఇక్కడ కూడా కొంచెం కొత్త రకంగా ఉందండి క్వశ్చన్. గ్రావిటీ పుల్, గ్రావిటీ పుల్. గ్రావిటీ అంటే ఏంటి? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి, రైట్. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అదేం చేస్తుంది? లాగుతుందండి, అవునా కదా? ఏదైనా వస్తువు పైకేస్తే భూమి కిందికి లాక్కుంటుంది కాబట్టి అది రిటర్న్ వస్తుంది. ఓకే, ఇలా వదిలేసినా రిటర్న్ వస్తుంది, రైట్. అది మీకు అది తెలిసిన విషయమే. ఉందా ఫిజిక్స్ మీకు? ఉందా? నాదంటే బీకామ్ అండి, అయినా కూడా నా బీకామ్లో ఫిజిక్స్ ఉంది. స్టిల్ నా బీకామ్లో కూడా ఫిజిక్స్ ఉందండి. మీకు యూజువల్గానే ఫిజిక్స్ ఉంటే ఇవన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి. కావాలని ఇరికిచ్చాడు మిమ్మల్ని. చూడండి క్వశ్చన్ 4th టర్మ్ మీద ఇచ్చాడు, 3rd టర్మ్ అడగలేదు ఈసారి. ఇలా అడగకూడదా? అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు. ఇక్కడ ఇచ్చి ఇక్కడ రెండిట్లో ఏదో ఒక దానిలో బ్లాంక్ కూడా ఇవ్వచ్చు. అయితే ఏముందండి, ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్ ఫాలో అయ్యేవి 2 ఉండాలి ఇక్కడ. అందులో ఒకటి మిస్సింగ్, అదే మనకు కావాల్సింది, అంతేనా? రైట్. చూడండి అట్రాక్షన్ అంట, దానికి సిమిలర్ పదం ఇక్కడ ఏముంది? ఎలాంటిది వెతకాలి? పుల్. ఏం లాగుతుందంట? గ్రావిటీ మాత్రమే లాగదండి, పుల్ చేసేవి చాలా ఉన్నాయి, కానీ గ్రావిటీ లాంటి పుల్. ఓకే, నువ్వు ఎటు పోయినా దాని సరౌండింగ్స్లో ఉంటే గ్రావిటీ ఏం చేసుకుంటుంది? దగ్గర పిలుచుకుంటుంది, రైట్. అలాంటి అట్రాక్షన్. అట్రాక్షన్ అంటే జనరల్గా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఆల్మోస్ట్ యూతే, సో మీకు వచ్చే ఆలోచనలు వేరే ఉంటాయి. బట్ ఎగ్జామినేషన్ హాల్లో అలాంటివి ఉండవు. మోస్ట్లీ మనకు ఆప్షన్స్లో కూడా లేవండి. ఎక్కడన్నా ఎల్ఓ లాంటి ఆప్షన్ ఏమైనా కనపడదా? లేదు కదా, లేదు. సో దాని గురించి మర్చిపోండి. ఇక నెక్స్ట్ ఏమున్నాయి? సీనరీ అంట. సీనరీకి కూడా మనం అట్రాక్ట్ అవుతాం, సీనరీకి కూడా అట్రాక్ట్ అవుతాం, కానీ అది గ్రావిటీ లాంటి అట్రాక్షన్ కాదు. గెటింగ్ మై పాయింట్? అట్రాక్షన్ వి గెట్ త్రూ సీనరీ, రైట్. వి గెట్ ఫ్రమ్ ఎ చైల్డ్స్ స్మైల్. ఒక చిన్న పిల్లోడు నవ్వితే కూడా ఒక అట్రాక్షన్ ఉంటుందండి, కానీ అది గ్రావిటీ లాంటిది కాదు కదా. ఇది మేబీ ఎలక్ట్రిసిటీ. నో 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 నో, డోంట్ టేక్ ఇట్ యాజ్ అట్రాక్షన్ విచ్ ఈజ్ రిలవెంట్ టు గ్రావిటీ అండ్ పుల్. ఓకే, కాదు కాదు, అది వేరు, ఎలక్ట్రిసిటీ వేరు. ఓకే, ఎలక్ట్రిసిటీ అట్రాక్షన్ వేరండి, అలా తప్పుగా తీసుకోవద్దండి. వాటర్లో అట్రాక్షన్ పాయింట్ ఏం లేదు, రైట్. మ్యాగ్నెటిజం చూడండి ఒక్కసారి. మ్యాగ్నెటిజం, అయస్కాంతం కూడా అంతే కదా. ఏమంటే గ్రావిటీ ఆల్మోస్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్, మాస్ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. మ్యాగ్నెటిజం కొన్నిటిని మాత్రమే తీసుకుంటుంది, అట్రాక్ట్ చేస్తుంది. ఎలా అట్రాక్ట్ చేస్తుంది? రైట్, ఇలాగే కదా. పుల్ గ్రావిటీకి ఉన్న టైప్ ఆఫ్ రిలేషనే కదా అది. విచ్ అట్రాక్ట్స్ మ్యాగ్నెటిజం. లాక్కోవడం అండి, పుల్ చేసుకొని లాక్కొని గ్రావిటీ దగ్గర తీసుకొని పెట్టుకోవడం, ఆపుకోవడం మన దగ్గర, అంతే. ఓకే, ఎలక్ట్రిసిటీ అట్లా చేయదు, దగ్గర తీసుకొని ఊపేసి పక్కకి ఇసురుతుంది. సో ఎలక్ట్రిసిటీ అట్రాక్షన్ కిందకి రాదు. ఓకే, అండ్ సీనరీ అనేది అట్రాక్షనే, బట్ అదొక ఫీలింగ్, ఇంటర్నల్గా జరుగుతుంది, ఎక్స్టర్నల్గా జరగట్లేదు. ఇక్కడ ఎక్స్టర్నల్గా జరుగుతుంది. సో ఎక్స్టర్నల్గా జరిగే ఇంకొక ఆప్షన్. వాటర్ అట్రాక్ట్ చేయదండి, తోసేస్తుంది. ఓకే, దాని గుణం కాదు వాటర్కి, అంతో ఇంతో గుణం, అట్రాక్షన్ యొక్క గుణం ఉన్న వస్తువు ఏది అంటే అది కూడా కనపడని వస్తువు చూడండి, ఎలక్ట్రిసిటీ. ఓకే, ఎలక్ట్రిసిటీకి ఆ గుణం ఉంది, కానీ ఇట్ డజంట్ టేక్స్ అండ్ హోల్డ్స్, రైట్. తీసుకొని దగ్గర పెట్టుకునే రకమైన అట్రాక్షన్ కాదు ఎలక్ట్రిసిటీది. అలాంటి అట్రాక్షన్ దేనికి ఉందండి? మ్యాగ్నెటిజంకి ఉంది, అయస్కాంత శక్తి, రైట్. ఐరన్ దానికి సంబంధించినవి ఏమవుతుందో దాన్ని లాక్కొని అట్లా దగ్గర పెట్టేసుకుంటుంది, రైట్. మ్యాగ్నెట్స్తో ఆడుకుంటారు కదా చిన్నప్పుడు, రైట్. అది
దిస్ ఈజ్ అవర్ ఆప్షన్. వాట్ ఈజ్ అవర్ ఆప్షన్? మ్యాగ్నెటిజం. చూడండి, గ్రావిటీ పుల్ చేస్తుంది, మ్యాగ్నెటిజం అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్షన్ అన్నిటికీ ఉంటుంది అనమాట, అన్నిటికీ ఉంటుంది, పుల్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, కొన్నింటిని మాత్రమే, మెటల్స్ని మాత్రమే, ముఖ్యంగా ఐరన్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇవన్నీ వర్డ్ అనాలజీ కిందకే వస్తాయి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? చెఫ్ రెస్టారెంట్ అని ఇచ్చాడు. ఓకే, చెఫ్ రెస్టారెంట్ అంటే తెలుసు కదా మీకు. రెస్టారెంట్ ఈజ్ అ ప్లేస్ వేర్ వి గెట్ ఫుడ్ దొరికే ప్లేస్. ఆ ఫుడ్ని వండే వాళ్ళను చెఫ్ అంటాం. ఓకే, వండే వాళ్ళని ఏమంటాం? వంటలక్క అంటాం. ఓకే, ఇక్కడ వంటలక్క ఎవరు? చెఫ్. రైట్, చెఫ్ ఏం చేస్తాడు? వంట తయారు చేస్తాడు. ఎక్కడ చేస్తాడని? యూజువల్గా రెస్టారెంట్స్లోనే చేస్తాడు కదా. అంటే చెఫ్కి రెస్టారెంట్కి ఉన్న రిలేషన్ ఏంటి? దిస్ పర్సన్ వర్క్స్ హియర్. ఈ చెఫ్ అనే వ్యక్తి రెస్టారెంట్లో పని చేస్తాడు. రైట్, దిస్ ఈజ్ ద ప్లేస్. ఇక్కడ వర్క్ చేసే పర్సన్ ఇతను. రైట్, అదే రిలేషన్ ఉన్నది కావాలి కదా అక్కడ, అదే రిలేషన్ ఉన్నది కావాలి మనకు అక్కడ. ఇక్కడ చూడండి, ఎవరున్నారు? డ్రగిస్ట్ ఉన్నాడు. డ్రగిస్ట్ అనే పదం వింటనే మీకు ఏదైనా ఒక నెగిటివ్ ఆలోచన కనుక వచ్చింది అంటే మీరు చిన్న పొరపాటు చేస్తున్నారండి. మీరు అనుకుంటున్న ఆ నెగటివ్ పర్సన్ ఎవరు అంటే వాళ్ళను డ్రగ్ అడిక్ట్ అంటారు, డ్రగిస్ట్ కాదు. డ్రగిస్ట్ మీనింగ్ వేరు. వాళ్ళను డోపర్ అని కూడా అంటారండి. డోపర్ ఇస్ ద రైట్ వర్డ్. డోపర్ అంటే డ్రగ్ ఎక్కువగా వాడేవాడు. ఓకే, డ్రగ్ ఎక్కువగా వాడి సైకలాజికల్ మిస్బ్యాలెన్స్ వచ్చిన వాళ్ళను డోపర్స్, డ్రగ్ అడిక్ట్స్ అంటారు. మరి డ్రగిస్ట్ ఎవరు? డ్రగ్ అంటేనే మెడిసిన్ అండి, ఒక కెమికల్ మెడిసిన్, కెమికల్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ మెడిసిన్. ఓకే, వాటి గురించి నాలెడ్జ్ ఉన్నవాడిని డ్రగిస్ట్ అని అంటారు. ఓకే, అలాగే వాడిని కెమిస్ట్ అని కూడా అంటారండి. ఓకే, రైట్. అయితే డ్రగిస్ట్ ఎక్కడ పనిచేస్తాడు? రైట్, అంతే కదా, ఒక ప్లేస్. ఇక్కడ రిలేషన్ అదే ఉండండి, ద ప్లేస్ వేర్ ఎ పర్సన్ వర్క్స్. ఓకే, దిస్ ఈస్ ద పర్సన్, డ్రగిస్ట్ ఈస్ ద పర్సన్, హీ వర్క్స్ ఇన్ ఎ ప్లేస్. విచ్ ప్లేస్? డ్రగిస్ట్ ఎక్కడ పని చేస్తాడండి? మెడిసిన్లోనా? ఆ పని దేని మీద చేస్తాడు అనేది మెడిసిన్. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఏదైతే ఉందో, చెఫ్ ఏం చేస్తాడు? ఫుడ్ చేస్తాడు. ఎక్కడ? రెస్టారెంట్లో. అట్లా డ్రగిస్ట్ ఏమిస్తాడు? మెడిసిన్ ఇస్తాడు. ఎక్కడ? ఒక స్టోర్లో. ఏం స్టోరు? ఉత్త స్టోర్. యాక్చువల్గా స్టోర్ కూడా కరెక్టేనండి, స్టోర్ కూడా కరెక్టే, కానీ అది స్పెసిఫిక్ మెడికల్ స్టోర్ అనేది లేదు. ఒకవేళ ఇదిగోండి, ఇక్కడ ఫార్మసీ అని ఇచ్చాడు. ఫార్మసీ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఇంకొక ఆప్షన్ ఏంటి? కెమిస్ట్ ఇచ్చాడా? ఓకే, రైట్. ఫార్మసీ అంటే ద ప్లేస్ వేర్ మెడిసిన్స్ విల్ బి సోల్డ్. ఓకే, ఖచ్చితమైన హార్డ్వేర్ షాప్స్ అంటాం కదా, అక్కడ ఇంటికి సంబంధించిన, ఇంటి కన్స్ట్రక్షన్కి సంబంధించినవి అలాంటివి దొరుకుతాయి. ఎలక్ట్రికల్ షాప్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, వైర్లు అలాంటివి దొరుకుతాయి. అట్లా ఫార్మసీలో మెడిసిన్స్ దొరుకుతాయి, డ్రగ్స్ దొరుకుతాయి. ఓకే, ఇట్లా ఈ ఫార్మసీ అనే ఆప్షన్ కనుక ఇవ్వకపోయి ఉంటే ఒక స్టోర్ అనేది కూడా కరెక్టే. ఇది కనుక ఇవ్వకపోయి ఇది మాత్రమే ఇచ్చి మిగతా అసలు ఇర్రెలెంట్గా ఇచ్చి ఉంటే ఆ స్టోర్ ఏం స్టోర్? మెడికల్ స్టోర్. ఓకే, రైట్. మెడికల్ స్టోర్లో పనిచేస్తాడు ఎవరు? డ్రగిస్ట్. ఈవెన్ కెమిస్ట్ కూడా. ఎందుకు అంటే కెమిస్ట్ అన్న డ్రగిస్ట్ అన్న మీనింగ్ సేమ్, మీనింగ్ ఒకటేనండి. కెమిస్ట్ ఈజ్ ఈక్వల్ టు డ్రగిస్ట్. ఓకే, రైట్. ఇద్దరు ఎక్కడ పనిచేస్తారు? ఫార్మసీలో పనిచేస్తారు లేదా మెడికల్ స్టోర్లో పనిచేస్తారు. మెడికల్ స్టోర్ జనరల్గా మనం మాట్లాడే పదం అది, కానీ దాని టెక్నికల్ పదం ఫార్మసీ. ఓకే, అక్కడ ఏముంటాయి? మెడిసిన్స్ ఉంటాయి. ఓకే, నేను ఎందుకు ఇంత ఎక్స్ట్రా డీటెయిల్స్ మాట్లాడుతున్నాను అంటే క్వశ్చన్ ఇదే వస్తుందని గ్యారంటీ లేదు కదండి, దానికి సంబంధించింది ఏదైనా వస్తుంది. సో దాని చుట్టూ నాలెడ్జ్ కనుక మీరు మెయింటైన్ చేస్తే ఇలాంటివన్నీ చాలా ఈజీ. ఓకే, ఇందాక మనం క్వశ్చన్లో చూసాం ఆలజీ, స్టడీ ఆఫ్ సంథింగ్ గురించి మాట్లాడాం. అట్లా హ్యూమన్ డిసీజెస్ ఉన్నాయి కొన్ని. ఆంకాలజీ, స్టడీ ఆఫ్ క్యాన్సర్. నెఫ్రాలజీ, స్టడీ ఆఫ్ కిడ్నీ. హెప్టాలజీ, స్టడీ ఆఫ్ లివర్ అండ్ ప్యాంక్రియాస్. అండ్ న్యూరాలజీ, స్టడీ ఆఫ్ నర్వస్ సిస్టమ్. అట్లా చాలా చాలా ఉన్నాయండి. ఆలజీస్, స్టడీ ఆఫ్ హ్యూమన్ డిసీజెస్ ఒకటి, స్టడీ ఆఫ్ బర్డ్స్, ఇన్సెక్ట్స్, ఫిషెస్, ఓకే, యానిమల్స్, రైట్, ఫాజిల్స్. ఇట్లాంటివి మనం కొన్ని అన్నీ ఒకేసారి రాసుకొని ఒక లిస్ట్ పెట్టుకొని అది గుర్తుపెట్టుకోవాలంటే కుదరని పని అండి. సో ఏం చేస్తామంటే ఒకటి వచ్చినప్పుడు దాని చుట్టుపక్కల విషయాలన్నీ మాట్లాడతాం, అది నాలెడ్జ్ గెయినింగ్ అవుతుంది. ఓకే, అలాగే ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది మీకు కూడా. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, రిథమ్ అంట. ఓకే, రిథమ్ అంటే మీనింగ్ ఏంటి? ఎ సిస్టమేటికలీ అరేంజ్డ్ ఫ్లో ఆఫ్ సౌండ్స్ అండి. శబ్దాలను
ఒక అందమైన అమరిక చేసినవి, దాన్ని రిథమ్ అంటాం. ఓకే, a systematically arranged sounds, way of sounds is called rhythm. రిథమ్ క్రియేట్ చేయడమే కదండి, అది దేనిలో వస్తుంది? మ్యూజిక్లో వస్తుంది. ఇక్కడ పక్కన చూడండి, మ్యూజిషియన్. ఓకే, రిథమ్ ఎవడు క్రియేట్ చేస్తాడు? ఆ రిథమ్ క్రియేట్ చేసే వాడిని ఏమంటాం? దీన్ని క్రియేట్ చేసే వాడిని ఏమంటాం? మ్యూజిషియన్ అంటాం. ఓకే, దిస్ ఈస్ ద టర్మ్ విచ్ హ్యావ్ బీన్ క్రియేటెడ్, దిస్ ఈస్ ద పర్సన్ హూ క్రియేట్స్. ఓకే, అట్లా డిజైన్. ఓకే, ఇది తయారు చేసేదాన్ని డిజైన్ అంటాము. తర్వాత ఇది తయారు చేసే వ్యక్తిని ఏమంటాం? డిజైనర్ అనే అంటాం. ఓకే, డిజైన్ని క్రియేట్ చేసే వాళ్ళని ఏమంటాం? డిజైనర్ అనే అంటామండి. కానీ ఇక్కడ డిజైనర్ లేదుగా. ఓకే, వాట్ వీ హ్యావ్ బిల్డింగ్ డిజైన్ తయారు చేస్తా? చేయదు. బిల్డింగ్ మీద డిజైన్ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైట్. ఆర్కిటెక్ట్. హూ ఇస్ ఆర్కిటెక్ట్? భవన నిర్మాణాలు చేసే వాళ్ళను ఆర్కిటెక్ట్ అంటారు. ఓకే, శిల్పి అని కూడా అనొచ్చు మనం. శిల్పి డిజైన్స్ చేస్తాడా? చేస్తాడు. భవన నిర్మాణ కార్మికుడు డిజైన్స్ చేస్తాడా? చేస్తాడు. ఓకే, సో ఆల్మోస్ట్ రిలవెంట్. ఓకే, నెక్స్ట్ బ్యూటీ అంట. బ్యూటీ ఈజ్ నాట్ ద పర్సన్ హూ క్రియేట్స్ కదా, బ్యూటీ ఈజ్ ఆల్సో సంథింగ్ క్రియేటెడ్ ఆర్ హ్యాడ్ ఉన్నది. రైట్. సిమెట్రీ అంటేనే ఒక అమరిక అనమాట, అరేంజ్డ్ థింగ్ ఇన్ ఎ సిస్టమేటిక్ వే, దట్ ఈస్ కాల్డ్ సిమెట్రీ. సో ఇది కూడా ఒక పర్సన్ గురించి మాట్లాడేది కాదు. సో మనకున్న ఆప్షన్స్లో, అవైలబుల్ ఆప్షన్స్లో సూటబుల్ ఆప్షన్ ఏదండి? ఆర్కిటెక్ట్. డిజైన్స్ తయారు చేస్తాడా? చేస్తాడు. దేనిల మీద? బిల్డింగ్స్ మీద. లేదా శిల్పి అయితే ఆ చెక్క మీద చేసే వ్యక్తి అయితే చెక్క మీదనో, రాయి మీద చెక్కేవాడైతే రాతి మీదనో డిజైన్స్ క్రియేట్ చేసేవాడు ఆర్కిటెక్ట్. సో ప్రస్తుతం మనకున్న వాటిలో ద బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఆర్కిటెక్ట్. డైరెక్ట్గా స్టాండర్డ్ ఆప్షన్ ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడతాం? డిజైనర్. ఓకే, డిజైన్ చేసేవాడిని డిజైనర్ అని అంటాం. రైట్. ఓకే, నెక్స్ట్ వన్. టచ్ అనేది ఏంటి? అదొక ఫీలింగ్. దట్ ఈస్ అ ఫీల్. టచ్ని ఫీల్ అవుతాం కదా, సెన్సెస్లో ఒకటి కదా అది. రైట్, వీ ఫీల్ ద టచ్. ఓకే, టచ్ ఏంటి? టచ్ ఏ కేటగిరీ? ఫీల్ అనే కేటగిరీ. రైట్. అలాగే గ్రీట్ చేయడం అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నమస్తే, ఇలాంటివన్నీ గ్రీట్స్ అండి. గ్రీట్ దేనికి సంబంధించినది? గ్రీట్ బిలాంగ్స్ టు, అదేంటది? అది మేనర్సా? ఫోర్త్ ఆప్షన్ మేనర్స్ ఉంది. గ్రీట్ మేనర్స్ కాదండి. గ్రీట్ చేసి వెనక తిట్టుకోవడము అలా చేయకుండా మనం చేసే పనులని డిసైడ్ చేసేది మేనర్స్, బట్టి డిసైడ్ చేసేదాన్ని మేనర్స్. గ్రీట్ చేసే సక్సెసా? అస్సలు కాదు. గ్రీట్ స్మైలా? గ్రీట్ చేయడం స్మైలా? సీరియస్గా కూడా గుడ్ మార్నింగ్ సీరియస్గా కూడా చెప్పచ్చు. ఓకే, సీరియస్గా. ఓకే, గ్రీట్ చేసినంత మాత్రాన అది స్మైల్ ఇచ్చినట్టు కాదు. అసలు స్మైల్కి దీనికి సంబంధం లేదు. స్మైల్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ గ్రీటింగ్. తెలిసినట్టుగా, ఇప్పుడు ఎవరో కనపడ్డారు అనుకోండి, తెలిసిన వాళ్ళే కనపడ్డారు, జస్ట్ చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తే కూడా మనం వాళ్ళని హాయ్ హలో అని చెప్పినట్టు, గ్రీట్ చేసినట్టు. ఓకే, అయితే ఇది దేనికి సంబంధించింది? డైరెక్ట్గా దట్ ఈస్ అన్ అక్నాలెడ్జ్మెంట్. ఓకే, దట్ ఈస్ అక్నాలెడ్జ్, ద ప్రాసెస్ ఆఫ్ అక్నాలెడ్జ్. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా, అంటే ఇప్పట్లో లేదులేండి, అంత ఆన్లైన్ ఇది వస్తుంది. ఈవెన్ ఆన్లైన్లో కూడా ఇఫ్ యూ పర్చేస్ సంథింగ్ వెంటనే నీ నెంబర్కి ఒక మెసేజ్ కానీ, వెంటనే నీ మెయిల్కి ఒక ఈమెయిల్ కానీ వస్తుంది. ఏంటది అంటే, నువ్వు చేసిన ప్రాసెస్, యూ పర్చేస్డ్, యూ సెడ్ సిఓడినే పెట్టావు, క్యాష్ ఆన్ డెలివరీనే పెట్టావు. ఓకే, బట్ అది అయిందా లేదా అనే డౌట్ ఏమన్నా ఉందంటే కూడా, లేకపోయినా నీ కన్ఫర్మ్ అని తెలిసిన వాడి తరఫు నుంచి ఇచ్చే కన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి, దాన్ని అక్నాలెడ్జ్మెంట్ అంటారు. అంటే ఎస్, నాకు నీ ఇది రీచ్ అయ్యింది, అదే కదా గ్రీటింగ్ అంటే. ఐ సే హలో, యూ సెడ్ హలో, ద గ్రీట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. అట్లా నేను హలో చెప్పడమే ఏంటి? నా తరఫు నుంచి నేను నిన్ను పలకరిస్తున్నాను అని. రైట్, అట్లా అక్నాలెడ్జ్ చేయడం అంటారు దాన్ని. ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ అక్నాలెడ్జ్. గ్రీట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ acknowledgement. Touch means it's a feeling. Greet means it's a process of acknowledgement. Okay, right. So this is our option. Next one, thunder means urumulu. Okay, urumu రావడం, thunder. ఎప్పుడు వస్తుంది ఉరుము? rain వచ్చినప్పుడు వస్తుంది. When there is a rain, there is a possibility of getting thunder. When there is a thunder, there is a high possibility of getting rain. Okay,
రెయిన్లో ఒక భాగం థండర్. రెయిన్ వర్షం పడే ప్రాసెస్లో థండర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఉంటుంది ఖచ్చితంగా. ఓకే రైట్. అట్లా నైట్లో ఒక భాగం, నైట్లో ఒక భాగం, లేదా ఏమి వస్తే నైట్ వస్తుంది, థండర్ వస్తే రెయిన్ వస్తుంది అనే ఛాన్స్ చాలా ఉంది కదా. అట్లా ఏమొస్తుంది, థండర్కి రెయిన్కి ముందు థండర్స్ వస్తాయి. అట్లా నైట్కి ముందు ఏమొస్తుంది చూద్దాం. ఫస్ట్ వన్ డే వస్తుందా, ముందు వస్తుంది. కానీ రెయిన్లో కూడా థండర్ ఉంటుంది కదా, వర్షం పడుతూ కూడా ఉరుములు వస్తుంటాయి. మరి నైట్లో డే ఉండదు, గాన్. డస్క్ అంటే ఈవినింగ్ ఉంటుంది చూడండి, మంచి ఈవినింగ్, లేట్ ఈవినింగ్, ఎర్లీ ఈవినింగ్ కాదు, లేట్ ఈవినింగ్లో ఒక డిఫరెంట్ కలర్లో ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. స్కై ఒక డిఫరెంట్ కలర్లో ఉంటుంది, డల్ ఆరెంజ్ జనరల్గా మన దగ్గర. కొన్ని ప్లేసెస్లో ఒక టైప్ ఆఫ్ ఎల్లోయిష్గా ఉంటుంది, కొన్ని ప్లేసెస్ ఒక టైప్ ఆఫ్ బ్లూయిష్గా ఉంటుంది. ఓకే, ప్లేసెస్ని బట్టి. ఇండియన్ క్లైమేట్కి, మన ట్రాపికల్ సబ్ ట్రాపికల్ క్లైమేట్కి అయితే ఒక ఆరెంజ్ టైప్ ఆఫ్ పింకీ ఆరెంజ్ కలర్ స్కై వస్తుంది మనకు ఈవినింగ్, లేట్ ఈవినింగ్లో. ఆ డల్ లేట్ ఈవినింగ్ వచ్చిన ఆ ఏరియా, ఆ టైం, ఆ కలర్ని డస్క్ అని అంటాం. అంటే డల్ లైట్నెస్ని డస్క్ అంటాం. ఇది కొంచెం సూటబులే మనకు. చూద్దాం ఇంకా. ఓహో, డల్లే ఉంది డైరెక్ట్గా. ఫస్ట్ డల్ అవుతుంది, తర్వాత నైట్ అవుతుంది. నైట్లో కూడా డల్ లేదు. ఓకే, నైట్లో కూడా డస్క్ రాదు. సో ఇవి కొంచెం తక్కువ ఉంది, కానీ కొంచెం తక్కువ. డార్క్ చూడు, డార్క్ అయిపోయిందంటే అప్పుడు నైట్ అయిందంటాం, డల్ అయిందంటే అప్పుడు ఈవినింగ్ అంటామండి. డస్క్ వచ్చిందంటే డస్క్ తర్వాత వచ్చేదాన్ని నైట్ అవుతుంది. రైట్, చెప్తున్నా కదా, ఇది కొంచెం సూటబులే. కానీ డార్క్ చూడండి, డార్క్ చీకటి పడుతూ ఉంది, రాత్రి అయిపోతూ ఉంది, చీకటి పడుతూ ఉంది, రాత్రి అవుతా ఉంది. జనరల్గా మనం మాట్లాడుకునే పదాలు ఇవన్నీ. సో మోస్ట్ సూటబుల్ ఏంటండి ఇక్కడ మోస్ట్ సూటబుల్ ఏంటి, డస్కా? సూటబులే, నాట్ మోస్ట్ సూటబుల్. డార్క్ ఉంది కాబట్టి డార్క్ మన ఆన్సర్. ఇది కూడా ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇది లేకపోయింటే. ఓకే, ఇది కూడా లేకపోయింటే మేబీ కొంచెం ఇది. రైట్, వి గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, కిండల్ పక్కనేముంది, ఇట్లా ఆలోచించొద్దండి. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఇక్కడే ఉంది, అర్థమవుతుందండి? క్వశ్చన్ని మీరు ఇక్కడే ఆలోచించుకుంటుంటే ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే కిండల్తో మనం ఏమైనా చేయొచ్చు. అసలు కిండల్ మీనింగ్ ఏంటి? దానికన్నా ముందు ఫస్ట్ రిలేషన్ ఏముందో చూడండి. ఓకే, ఈ విషయం చెప్పడానికి ఇదంతా చేశాను. ఓకే, యాంగ్రీ అంటే కోపం రావడం, ఫ్యూరియస్ అంటే కోపం విపరీతంగా రావడం. ఓకే, ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అనే దాన్ని ఫ్యూరియస్ అంటాం. ఆవేశపరుడు, ఓకే, కాల్డ్ ఫ్యూరియస్. ఓకే, ఆక్రోశం, రైట్, అలాంటివన్నీ ఫ్యూరియస్ కిందకి వస్తాయి. అంటే ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవడం నెక్స్ట్ రిలేషన్. ఓకే, ఏదైతే యాంగ్రీ ఉందో, ఏదైతే ఫస్ట్ టర్మ్ ఉందో, అది ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోవడం సెకండ్ టర్మ్. రైట్, కిండల్ అంటే రాచుకోవడం, ఓకే, లేదా చిన్నగా అంటించడం, వెలిగించడం అనే పదం కూడా వస్తుందండి. వెలిగించడం లేదా అంటించడం, ఓకే, రాచుకోవడం, ఇలాంటి మీనింగ్ వస్తుంది. ఓకే, గెటింగ్ ఎ స్లైట్ ఫైర్, దట్ ఈస్ కాల్డ్ కిండిల్. మరి కిండిల్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోవడం, రైట్, అది మనకు కావాలి. ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళిపోతే అర్థమైంది కదండి. ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్ ఎక్స్ట్రీమ్ టర్మ్ అనమాట. రైట్, అనాయిడ్ అంటే ఇరిటేటెడ్ అనమాట. ద పర్సన్ ఈజ్ వెరీ అనాయింగ్ అంటాం, అంటే వాడు చాలా ఇరిటేటింగ్ పర్సన్ అని అర్థం. ఓకే, ఇరిటేషన్కి కిండిల్ రాచుకోవడానికి పెద్దగా అనాయి కాదండి. ఓకే, కొంచెం దగ్గర పదమే కానీ కాదు. ఓకే, డిటర్మిండ్ స్థిరంగా ఉండడం, డిటర్మిండ్ మెంటాలిటీ మనకు ఉండాలి యాక్చువల్గా. ఓకే, ఏదైనా ఒకటి విషయాన్ని పట్టుకుంటే దాని మీద ఫర్మ్గా ఉండాలి. రైట్, ఎందుకంటే మన ఫీల్డ్లో నేను చాలామందికి చూశానండి, ఇదొకటి నాకు బాగా నచ్చని విషయం. ఈ మధ్య ఉన్న ఆస్పిరెంట్స్లో ఏ మూడ్లో స్టార్ట్ చేస్తారో, ఏదైనా ఒక ఎగ్జామ్ కావచ్చు, అదొక సబ్జెక్ట్ కావచ్చు, ఓకే, ఇది అయిపోగొట్టాలనో లేదా దీని గురించి తెలుసుకోవాలనో, రైట్, ఏ మూడ్లో అయితే మొదలు పెడతారో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ మూడ్లో ఉండరు. ఎందుకులే, ఏముంది, అది తప్పండి. డిటర్మినేషన్ చాలా ఇంపార్టెంట్. కమిట్మెంట్ కంటే గొప్పది ఇది. మీరు కమిట్ అవ్వడం ఈజీ, కమిట్ అయిపోతారు, అది చేద్దామని. కానీ స్థిరత్వం ఉండదు మీ దగ్గర. చాలామంది దగ్గర, అందరిని అనట్లేదు నేను, చాలామంది దగ్గర వాళ్ళు ఇది జస్ట్ మనసులో పెట్టుకోండి, స్థిరత్వం ఉండాలంటే. ఓకే, డోంట్ ఫర్గెట్ వై యూ హ్యావ్ బీన్ బిగిన్డ్, ఎందుకు మొదలు పెట్టామనేది ఎప్పటికీ మర్చిపోకూడదండి.
అది మర్చిపోకుండా ఉండడాన్ని డిటర్మినేషన్ అంటాం. ఓకే, అది చాలా ఇంపార్టెంట్, రైట్? ఓకే, డిటర్మినేషన్కి కిండల్కి పెద్దగా లేదు రిలేషన్. ఫైర్ కానీ ఫైర్ అనేది చిన్నగా ఉన్న ఫైరే, పెద్దగా ఉన్న ఫైరే. ఓకే, దాని ఎక్స్ట్రీమ్ కాదండి, ఇది రిలేటెడే బట్ కాదు. చూద్దాం మేబీ, తప్పకపోతే దానికి వెళ్దాం. బర్న్ ఎప్పుడు బర్న్ అవుతుంది? ఒక చిన్న అయితే బర్న్ అనం మనం, పెద్దగా అయితే బర్న్ అంటాం. ఓకే, రైట్. ఇది కొంచెం మనకు కావాల్సిన ప్రొవోక్ అంటే కూడా మొదలు పెట్టడమేనండి. ఓకే, ప్రొవోక్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి డీల్ విత్ సబ్జెక్ట్. ఓకే, నేను మిమ్మల్ని రీజనింగ్ మీదకి ప్రొవోక్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు, రైట్? మొదలు పెడుతున్నట్టే. ఇంకా మీరు ప్రాక్టీస్ చేసి రిపీట్ చేసి ఇవే బాగా రిపీట్ చేసి బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు యూ గోట్ సమ్ స్టాండర్డ్స్, రైట్? కొంచెం హై లెవెల్కి అప్పుడు వెళ్ళినట్టు. బిగినింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఏదైతే క్లాస్ చూస్తున్నారో ఇది ప్రొవోకేషన్ కిందకే వస్తుందండి. అంటే కిండిల్కి సిమిలర్ పదం ఇది. సో మనకు సిమిలర్ కాదు, దీని యొక్క ఎక్స్ట్రీమ్ కావాలి. ఫైర్ కాదండి, ఇక్కడ ఫైర్ ఉంది, ఇక్కడ ఫైర్ ఉంది, కానీ అదే ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు బర్న్ అవుతుందండి. ఓకే, సో అవర్ ఆన్సర్ ఇస్ బర్న్. మిగతావేవి కాదు. ఎందుకు కాదు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం, రైట్? నెక్స్ట్ దానికి వెళ్దామా? ప్రీచ్. రైట్. ప్రీచ్ అనేది జనరల్గా ఇది ఒక ఫిష్ పేరండి. ఫిష్లో టైప్ ఇది. ప్రీచ్ ఈజ్ ఏ ఫ్రెష్ వాటర్ ఫిష్. ముఖ్యంగా యుఎస్ అట్లాంటి కంట్రీస్లో ప్రీచ్ చాలా ఫేమస్ ఇది అండి. మనం కొర్రమీను ఇట్లాంటి పదాలు వాడతాం కదా, అట్లా ప్రీచ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫిష్ విచ్ ఈజ్ ఎస్పెషలీ ఏ ఫ్రెష్ వాటర్ ఫిష్. ఓకే, తినడానికి ఉపయోగిస్తారండి. ఫుడ్ తీసుకుంటారు దీన్ని. ఓకే, ఇందులో ఇది మనం స్నేక్ క్రొకడైల్ అనేది జనరల్గా వాడం, ఫ్రాగ్ కూడా, ఎందుకంటే ఇది చైనా కాదు కాబట్టి. ఓకే, సో స్నేక్ క్రొకడైల్ ఫ్రాగ్ అనేవి ఫిష్లో టైప్ కూడా కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫిష్లో టైప్స్ కాదండి ఇవి. సో ఇవి మనం తీసుకోవట్లేదు. రెండవది, ఈ సోర్స్లోంచి తీసుకునే ఒక ఫుడ్ ప్రీచ్, నాకు తెలిసిన రిలేషన్. ఓకే, అట్లా సాల్ట్ వాటర్లో నుంచి తీసుకునే ఫుడ్ సోర్స్ చైనా వాళ్ళకే అనుకుందాంలే. సాల్ట్ వాటర్లోనే ఉంటాయి ఫ్రాగు. సాల్ట్ వాటర్లో అసలు క్రొకడైల్ ఉండనే ఉండదు, ఇది ఫ్రెష్ వాటర్లోనే ఉంటుంది. సో సాల్ట్ వాటర్కి అసలు ఇర్రెలవెంట్ ఇది. సో గాన్. స్నేక్ అట్లేం లేదు, ఇది భూమి మీద కూడా ఉంటుంది, ఇది గాన్. ఇది కూడా సాల్ట్ వాటర్లో దాదాపుగా ఉండదు. ఫ్రాగ్ దాదాపుగా సాల్ట్ వాటర్లో ఉండదండి. ఓకే, చాలా రేర్ ఫ్రాగ్స్ ఉన్నాయి అన్నమాట, కొన్ని ఉన్నాయి చాలా రేర్, అవి మాత్రం సముద్రంలో ఉంటాయి. జనరల్గా ఫ్రాగ్ కూడా ఎక్కువ శాతం ఫ్రెష్ వాటర్లోనే ఉంటాయి. సో ఆ విధంగా చూసుకున్నా కూడా సాల్ట్ వాటర్కి 3 ఇర్రెలవెంటే. సో కాడ్ అనేది ఒక చేప అండి, అది దాదాపుగా 9 కిలోలు 12 కిలోల దాకా పెరుగుతుంది. ఓకే, చాలా పెద్ద చేప. అది కూడా మోస్ట్ న్యూట్రిషియస్ ఫిష్లో ఒక మోస్ట్ న్యూట్రిషియస్ టైప్. అది సాల్ట్ వాటర్లోనే ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న మ్యాజిక్ ఏంటంటే, చూడడానికి ప్రీచ్ కాడు కొంచెం సిమిలర్గా ఉంటాయి. ప్రీచ్లో ఎల్లో ప్రీచ్ అనేది చాలా ఫేమస్ అండి. ఎల్లో ప్రీచ్ అమెరికాలో బాగా ఇష్టంగా తినే ఫుడ్లో ఫిష్ టైప్లో ఎల్లో ప్రీచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్డ్ ఫిష్ బై అమెరికన్స్. ఓకే, సాల్ట్ వాటర్స్ ఫుడ్లో చాలా వరకు క్రాబ్స్, వాటితో పాటు కాడ్ ఫిష్ కూడా చాలా వరకు మనం ఫుడ్గా తీసుకుంటాం. అండ్ చాలా న్యూట్రిషియస్ కూడా అండి. ఓకే, ఈ రెండింటికి ఉన్న సిమిలారిటీ ఏంటంటే చూడడానికి కొంచెం ఒకేలాగా ఉంటాయి. షేప్ ఆఫ్ ద ఫిష్ కొంచెం రెండింటిది ఒకేలాగా ఉంటుందండి. ఏమంటే ఇది ఫ్రెష్ వాటర్లో దొరుకుతుంది, కాడ్ అనేది సాల్ట్ వాటర్లో దొరుకుతుంది. ఓకే, గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెంచ్. ఓకే, ఫ్రాన్స్లో ఉండే వాళ్ళను మనం ఫ్రెంచ్ అంటాం. ఫ్రాన్స్లో ఉండే వాళ్ళను ఫ్రెంచ్ పీపుల్ అంటాం. ఓకే, ఫ్రాన్స్లో ఉండే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ అవుతుంది. ఓకే, డచ్ కూడా ఉందండి. డచ్ కూడా జనరల్గా డచ్ అనే పదానికి మీనింగ్ పీపుల్ అండి, అంతే. అంటే ఇండియన్స్ కూడా మనం డచ్ అనొచ్చు, కానీ జర్మన్ లాంగ్వేజ్ పరంగా మాత్రమే డచ్ అంటే పీపుల్ అని. ఓకే, బట్ స్టిల్ అది బై ద యూసేజ్ వాడుకలోకి రాంగా వాడుకలోకి రాంగా ఇది కేవలం ఒక కంట్రీకి సంబంధించిన పీపుల్ని పిలవడం స్టార్ట్ చేశారు. ఆ కంట్రీ పేరు నెదర్లాండ్. ఓకే, నెదర్లాండ్ ఉందా ఆప్షన్లో? చూడండి, ఫిజీ ఉంది, నార్వే ఉంది, హోలాండ్ ఉంది, స్వీడన్ ఉంది. నెదర్లాండ్ లేదుగా, నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ కూడా లేదు. సో ఏంటి పరిస్థితి అంటే, నెదర్లాండ్ అనే
కంట్రీకి, నెదర్లాండ్ అనే ఒక కంట్రీకి ఇంకో పేరు ఉందండి. ఆ ఇంకో పేరే హోలాండ్. ఓకే, యాక్చువల్గా హోలాండ్ కూడా వాస్తవానికి హోలాండ్ కూడా కంప్లీట్ నెదర్లాండ్ అనే మీనింగ్ కాదండి. కానీ యాక్చువల్గా హోలాండ్ అంటే నెదర్లాండ్ అనే అంటారు. హోలాండ్ అనేవి 2 స్టేట్స్ అండి. ఓకే, 2 డిఫరెంట్ పేర్లతో, అంటే హోలాండ్ అనే ట్యాగ్ ఉండే పేర్లతో మేజర్ పెద్ద పార్ట్స్ ఆఫ్ నెదర్లాండ్లో హోలాండ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ముందర ఒక పదం వచ్చి హోలాండ్, ఇంకో పదం వచ్చి హోలాండ్ అనే పదం యాడ్ అయ్యి అలా 2 పెద్ద ప్రాంతాలు ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయి. ఓకే, ఆ స్టేట్స్ పేర్లలో ఉంటుంది హోలాండ్ అనేది. స్టిల్ నెదర్లాండ్ మొత్తాన్ని హోలాండ్ అనేస్తారు యూరోప్లో. ఓకే, యూరోపియన్స్ అలా పిలుస్తారు. అండ్ డచ్ అనే పీపుల్ యొక్క ఒక దేశీయులుగా, లైక్ మనల్ని భారతీయులు, ఇండియన్స్ అంటారు కదా, అట్లా నెదర్లాండ్ పీపుల్ని డచ్ పీపుల్ అంటారు. కానీ డైరెక్ట్గా డచ్ అనే పదానికి జర్మనీ లాంగ్వేజ్లో కనుక తీసుకుంటే డచ్ అనే పదం, దాని మీనింగ్ పీపుల్, ప్రజలు అంతే. డచ్ అనే పదానికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? ప్రజలు. కానీ డచ్ అని ఏ దేశ ప్రజల్ని పిలుస్తాం మనం? నెదర్లాండ్ పీపుల్ని పిలుస్తాం. నెదర్లాండ్ పీపుల్కి ఇంకో పేరు కూడా ఉంది, హోలాండ్ అని. చూడండి ఎంత దూరంగా ఇచ్చాడు రిలేషన్. ఎందుకంటే ఇంకా వేరేవి లేవండి. ఫిజీస్ అంటారు వాళ్ళని, నార్వే పీపుల్ అంటారు, స్వీడన్, డచ్ అని మాత్రం అన్నారు. అంతో ఇంతో డచ్ అని జర్మన్స్ని కూడా అంటారండి. జర్మన్స్ని కూడా డచ్ అని అంటారు, చాలా తక్కువ. ఓకే, బట్ స్పెసిఫిక్గా డచ్ అని ఎవరు అంటారంటే నెదర్లాండ్కి ఇంకో పేరు హోలాండ్. ఓకే, స్పెసిఫిక్గా మాట్లాడతాం. సో అవర్ ఆన్సర్ ఇస్ హోలాండ్ దేర్. వీఆర్ కమింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. అదే కదా, సేమ్ అనుకున్నా. వకేషన్, వొకేషన్, ఓకే, రైమింగ్ వర్డ్స్ ఇచ్చాడు. వెకేషన్ అంటే హాలిడే. వెకేషన్, వీఆర్ గోయింగ్ ఫర్ ఎ వెకేషన్ అంటాం కదా జనరల్గా. ఓకే, సో వెకేషన్ అంటే హాలిడే. దెన్ వాట్ ఈస్ వొకేషన్? వొకేషన్ అంటే వృత్తి, ప్రొఫెషన్. ఉందా ప్రొఫెషన్? లేదు. ప్లెజర్, కెరీర్ ఉందిగా, మనకు కావాల్సింది ఉందిగా, ఒకటి దొరికిందిగా. వాట్ యు మీన్ బై కెరీర్? కెరీర్ మీన్స్ వృత్తి, ప్రొఫెషన్, రైట్? సో వొకేషన్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు కెరీర్, నాట్ మనీ. మళ్ళీ మనీ అనే పదానికి వస్తే మనీకి కూడా రకరకాల పేర్లు ఉన్నాయండి. ఓకే, వేర్ వి యూజ్ దాన్ని బట్టి మనీకి రకరకాల పేర్లు ఉన్నాయి. లైక్ ఇఫ్ యూ స్టార్ట్ మనీ ఫర్ బిజినెస్ స్టార్ట్ చేసాం, వి కాల్ ఇట్ క్యాపిటల్. ఓకే, బిజినెస్కి ఖర్చు పెడుతున్నాం, ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, అందులోంచి రిటర్న్స్ వచ్చాయి, ప్రాఫిట్. మొత్తంగా ఆ బిజినెస్ జరిగిన దాన్ని మొత్తంగా టర్న్ ఓవర్. గవర్నమెంట్కి ఇస్తున్నాం, నేను బిజినెస్ చేసి ఈ దేశంలో బతుకుతున్నాను, సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్కి ఇస్తున్నాం. వాట్ యూ సే దట్? ట్యాక్స్. ఏమిస్తున్నాం? మొత్తం మళ్ళీ మనీనే, మరి నీ దగ్గర నుంచి ఇట్లా గవర్నమెంట్ తీసుకుందని ఏమంటుంది? రెవెన్యూ. చూడండి, ఒక్క మనీనే ఎన్ని పదాలు. బ్యాంకులో ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్, రైట్? లేదా బ్యాంకుకి మనం ఇచ్చేటప్పుడు ఏమంటుందని? డిపాజిట్స్. బ్యాంకు నుంచి తీసుకుంటే ఇచ్చేది మనీనే, తీసుకునేది మనీనే. ఇస్తే డిపాజిట్ అంటాం, తీసుకుంటే లోన్ అంటాం. ఓకే, సో మనీ హ్యాస్ డిఫరెంట్ టర్మినాలజీ అకార్డింగ్ టు ద యూసేజ్. ఓకే, షేర్స్ కొంటాం, దానిలో షేర్ కొన్నందుకు షేర్ మనం హోల్డ్ చేసి వాటికి మనీ పెట్టినందుకు వాడు మనకు డబ్బులు ఇస్తాడు. ఓకే, దాన్ని డివిడెండ్ అంటాడు, రైట్? ఓకే, సో దే ఆర్ మెనీ టర్మినాలజీ. సెక్యూరిటీస్ అంటాం, అది మనీనే. డిపాజిట్ మనీనే. ఓకే, రైట్. ఇంకా డిగ్రీ యాజ్ యూ నో ఇట్స్ ఎ క్వాలిఫికేషన్ కాదు వొకేషన్ అంటే ప్రొఫెషన్. ఓకే, ప్లెజర్, ప్రశాంతంగా ఉండడం, రైట్? సో ఇవేవి కాదండి. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్? అవర్ ఆన్సర్ ఈస్ కెరీర్ హియర్. కెరీర్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్? వొకేషన్ అనే పదానికి మీనింగ్. ఎందుకంటే ఇక్కడ వెకేషన్ అనే పదానికి మీనింగ్ ఉంది, ఇక్కడ సిమిలర్ పదం ఉంది, హాలిడే. సో వొకేషన్కి సిమిలర్ పదం కెరీర్. ఓకే, అంటే ఇది ఇంకా ఉందా? రైట్, ఇందా కదిలింది కదా మొత్తం, రైట్, ఫైన్. ఫ్లో, రైట్. చూడండి, 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. 1, 2, 3. ఇక్కడ ఉంది ఈజ్ యాజ్ టు, తర్వాత డాష్.
ఈ రెండు అంటే ఈ మూడు ఒక రిలేషను, ఈ మూడు ఒక రిలేషన్. ఓకే, ఫ్లో, రివర్, క్రొకడైల్. అర్థమైంది. క్రొకడైల్ ఎక్కడ బతుకుతుంది? రివర్లో బతుకుతుంది. ఓకే, ఇది మేజర్ సోర్స్. ఇందులో బతికేది ఇది ఎలా ఉంటుంది? ఫ్లో అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ఫ్లో. ఓకే, ప్రవాహం. ఫ్లో మీన్స్ ప్రవాహం. ఏది ప్రవాహంలో ఉంది? రివర్ ప్రవాహంలో ఉంది. ఆ రివర్లో ఏం బతుకుతుంది? క్రొకడైల్ బతుకుతుంది. నైస్. ఇక్కడ ఫారెస్ట్ ఇచ్చాడు. రివర్ ప్లేస్లో ఏమొచ్చిందండి? ఫారెస్ట్ వచ్చింది. నైస్. ఫారెస్ట్లో ఏం బతుకుతుంది? ఫాక్స్ బతుకుతుంది. చాలా బతుకుతున్నాయి ఫారెస్ట్లో, చాలా బతుకుతాయిగా. జింకలు బతుకుతాయి, కుందేళ్ళు బతుకుతుంటాయి. అందులో ఒకటి అంతే కదా. రివర్లో కూడా చాలా బతుకుతుంటాయి, చేపలు అవన్నీ. క్రొకడైల్ ఒకటి ఇచ్చాడు. సో ఫారెస్ట్లో ఒకటి ఇచ్చాడు, ఫాక్స్. రైట్. రివర్ ఏ స్టేట్లో ఉంది? ఫ్లోయింగ్ స్టేట్లో ఉంది. మరి ఫారెస్ట్ ఏ స్టేట్లో ఉంటుందండి? ఇలా ఇచ్చాడా? ఓకే. స్ట్రగుల్ అవుతుంటుందా ఫారెస్ట్? స్ట్రగుల్ అవుతుంటుందా అండి ఫారెస్ట్లో మనం వెళ్తే మనం స్ట్రగుల్ అవుతామేమో, కానీ ఫారెస్ట్ ఏం స్ట్రగుల్ అవ్వదు. రివర్ కదా ఫ్లో అయ్యేది. రివర్లో మనం ఫ్లో అవుతామా? డిపెండ్స్. రైట్. బర్న్. ఫారెస్ట్ ఎప్పుడు బర్న్ అవుతూ ఉంటుందా? ఉండదు. ఫారెస్ట్లో మంకీ కూడా బతుకుతుంటుంది. ఇక్కడ రావాలి మంకీ, ఇక్కడ కాదు, స్టేట్లో కాదు. ఓకే, ఫారెస్ట్ ఉండే స్టేట్ ఏది? స్టాగ్నెంట్. వాట్ ఈజ్ స్టాగ్నెంట్? స్థిరంగా ఉండడం. స్థిరంగా ఉండడానికి మీనింగ్ స్టాగ్నెంట్. ఓకే, సో రివర్ ఎలా ఏ స్టేట్లో ఉంటుంది? ఫ్లోయింగ్ స్టేట్లో ఉంటుంది, కదులుతూ ఉంటుంది, ప్రవాహంగా ఉంటుంది. మరి ఫారెస్ట్ ఎలా ఉంటుంది? కదులుతూ ఉంటుందా? లేదండి, స్థిరంగా ఉంటుంది. ఓకే, ఫైన్. కొంచెం రిలేటెడ్గానే ఇచ్చాడు. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? స్టాగ్నెంట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనము నంబర్ అనాలజీ చూద్దామండి. నంబర్ అనాలజీ చాలా టిపికల్ అండి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ మీనింగ్ చూశారు కదా 2-3 చోట్ల. ఈ ప్లేస్లో అదే రావాలనేది ఏముండదు, 2-3 వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్ రిలవెంట్ ఏదో వెతుక్కొని చేసుకుంటాం. అదేవిధంగా నంబర్ అనాలజీ అంతే. దానికి పక్కా ఇదే ఉంటుంది అని అనిపిస్తుంటుంది, కానీ అది ఆప్షన్స్లో ఉండదు. కన్ఫ్యూజ్ అవుతాం మనం. కానీ ఇంకో నెంబరు ఇంకో రిలేషన్ వచ్చేలాగా ఉంటుంది. అంటే ఆల్రెడీ వాడు ఇచ్చినవి ఉంటాయి కదా, ఇచ్చిన వాటిలో రిలేషన్ వేరే ఉంటుంది. ఆ రిలేషన్ పట్టాలి. ఓకే, ఒక్క రిలేషనే ఉంటుంది కదా. రిలేషన్స్ రకరకాలుగా ఉంటాయి నెంబర్ టు నెంబర్. 2కి 4 ఉంది, 2 × 2 అవ్వచ్చు, 2 స్క్వేర్ అవ్వచ్చు, 2 + 2 కూడా అవ్వచ్చు అండి. చూడండి, జాగ్రత్తగా చూడండి. 2కి 4 ఎలా ఉందో 7కి ఉన్నాడు అనుకో, 2:4 = 7. 2కి 2 × 2 చేస్తే 4. అట్లా 2 × 2 14 ఉండొచ్చు ఆప్షన్లో. 14 లేదు అంటే ఆన్సర్ తప్పనే, క్వశ్చన్ తప్పనే కాదు. 2 స్క్వేర్ 4 కదా, ఆ రకంగా 7 స్క్వేర్ 49. 49 ఉండొచ్చు ఆప్షన్లో, 14 బదులు. 14 లేదు, 49 లేదు. ఓకే, 2 + 2 4, 7 + 2 9. 9 ఉందేమో చూడండి జాగ్రత్తగా. అరే ఇది 49 ఏమో, ఏమనుకోవద్దండి. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్. ఓకే, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్. సో నంబర్ రిలేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి, జాగ్రత్తగా చూడండి. లెట్ us గో ఫర్ ద నంబర్స్. ఓకే, నంబర్ అనాలజీ. నంబర్ అనాలజీ. ఇప్పుడు మనం నంబర్ అనాలజీలోకి వచ్చామండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పిన క్వశ్చనే చూడండి. 2, 4. 2 నుంచి 4 ఎలా వస్తుందండి? ఇంటూ 2 చేస్తే వస్తుందా, లేదా స్క్వేర్ చేస్తే వస్తుందా? అంతేనా? 2 స్క్వేర్ 4, 2 × 2 4. 2 + 2 కూడా 4. రైట్. 2 నుంచి 4కి మనకు 3 అవకాశాలు ఉన్నాయి. 2 స్క్వేర్ అంటే 7 స్క్వేర్. ఇక్కడ ఏ రిలేషన్ చేస్తే అక్కడ అదే రిలేషన్ చేయాలి కదా. సో 7 స్క్వేర్ చేస్తే 49, లేదు 7 × 2 చేస్తే 14, లేదా 7 + 2 చేస్తే 9. మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. పొరపాటున 3 గనక ఇచ్చి ఉంటే, పోనీ ఏవైనా 2 ఇస్తే ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఎలాగండి ఏది సెలెక్ట్ చేసుకోవాలి అట్లా వచ్చినప్పుడు? అలా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడండి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండవ ఆప్షన్ వచ్చేలాగా ఇవ్వడు. నీకు ఒక లాజిక్ దొరకడమే కష్టం. అర్థమైందండి? ఒక లాజిక్ తీసుకొని దానికి సంబంధించిన రిలేషన్, ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఏ లాజిక్ అయితే ఫాలో అవుతున్నాడో అదే లాజిక్ ఫాలో అయ్యే ఆప్షన్స్ ఇక్కడ ఎన్ని రకాలుగా ఉందో అక్కడ అన్ని రకాలుగా వచ్చే వాటిలో ఏదో ఒకటే ఉంటుంది. 2 లేక అంతకంటే ఎక్కువ ఉండవు. ఒకవేళ ఉంటే నీకు 100% నీకు మార్క్ వచ్చేస్తుంది, దానిలో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు, దిగులు పడద్దు. ఓకే, లేదు నాకు 2 రకాలుగా వస్తుందంటే నువ్వు ఏదో ఒక దానిలో ఒక క్యాల్కులేషన్ మిస్టేక్ చేస్తూ ఉంటావు, అది జాగ్రత్తగా వెరిఫై చేసుకో. అంతేగాని వేరే పిచ్చి ఆలోచనలు చేసుకోవద్దండి. ఓకేనా? మీకోసం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. రైట్.
సో 2 స్క్వేర్ 49 కానీ 14 కానీ 9 కానీ కనపడుతుంది ఆప్షన్స్లో, అదిగో 9 కనపడుతుంది. సో బ్లైండ్గా 9 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా అండి? రైట్. తర్వాత నెక్స్ట్ వన్ 5 36 ఉంది. 5 పక్కన 36 అంటే ఇంటూ 7 + 1 అనుకోవచ్చా? రైట్. సో 11 ఇంటూ 7 చాలా ఈజీ. 77 + 1 78 లేదు 76 ఉంది. సో కుదరదు గాన్, ఇట్స్ గాన్. అంతే. ఇప్పుడు మనం ఒక లాజిక్ ఇక్కడ చూసాం, కనపడింది. అది వెరిఫై చేస్తే కనుక దానికి సంబంధించిన ఆన్సర్ ఉంది ఇక్కడ మళ్ళీ మనము అమాయకత్వంతో 5 × 7 35 + 1 36 ఇచ్చాడు కదా, ఇంటూ 7 + 1 ఎంత 77 + 1 78. మరి లేదుగో ఇక్కడ ఆప్షన్లో. ఇదేమన్నా ప్రింట్ మిస్టేక్ వచ్చిందేమో. ఇలాంటి ఏ ఆలోచనలు చేయొద్దండి. ఓకే, ఉందా లేదా? లేదు, వదిలే, నెక్స్ట్ లాజిక్ ఆలోచించు. అంతే. నెక్స్ట్ ఏముంది? ఇంకా ఏముంది? ఇంటూ 7 ప్లస్తో రాదులేండి, 11కి ప్లస్ అంటే చాలా దూరం ఉన్నాయి. సో ప్లస్ ఉండే ఛాన్స్ లేదు. సో ఇంకోటి ఉంది. రైట్. +1కి స్క్వేర్ చేయండి. +1కి స్క్వేర్ 5 + 1 6 స్క్వేర్ 36 వచ్చిందా? సో 11 + 1 12 స్క్వేర్ ఇదిగో 144. 11 + 1 ఈజ్ 12 స్క్వేర్ 144 దొరికింది కాబట్టి అయిపోయింది. ఇంకా ఏం ఆలోచించకు. ఓకే, ఇంకోటి ఉందేమో, అది ఎలా వస్తుందేమో, పొరపాటున అది కూడా ఆప్షన్లో ఉందేమో. ఓకే, మనకు సంబంధించిన విషయాలు కాదు అవి. రైట్. ఓకే, 4 64 చక్కగా 4³ సో 10³ అస్సలు ఆప్షన్స్లో లేవు. ఓకే, ఎలా మరి? ఇంకోటి ఆలోచించడమే. ఇంటూ ఏమైనా ఉందేమో, నాకు తెలిసి ఇంటూ మేబీ ఉండిండొచ్చు. 16 కదా, ఇంటూ 16 లేకపోతే ప్లస్ గురించి ఆలోచిస్తాం. రైట్. 4 × 16 64. ఓకే, 10 × 16 160 అద్దిగో 160. ఓకే, గాట్ ఇట్. రైట్. ఇక్కడ ఇఫ్ యూ కెన్, మీరు గనక ఈ నెంబర్స్ని ఐడెంటిఫై చేయగలిగితే, ఓకే, అంతకుమించి వేరే ఆప్షన్ లేదండి. ఐడెంటిఫై చేయాల్సిందే, వీటిని ఎక్కడో చోట ఐడెంటిఫై చేయాలి. నేను ఇక్కడ ఐడెంటిఫై చేయగలను అనుకుంటున్నా. ఏంటిది అంటే 64 + 4. ఏంటిది అంటే 64 + 4. మరి ఇదేంటిది? 4³ అంటే ఏంటి? 4³ + 4. ఇది చూడు, అప్పుడు ఇది చూడు, 5³ + 5 కనపడిద్దా? 125 + 5 130. రైట్. ఇంకా దాన్ని బట్టి దీన్ని చెప్పగలవా? 7³ + 7 343 + 7 343 + 7 350. రైట్. ఇప్పుడు పక్క నెంబర్లే వచ్చాయి కదా, 4 వచ్చింది 5 వచ్చింది. ఇక్కడ కూడా 7 తర్వాత ఏముండాలి? 8. 8³ + 8 ఇదిగో 8³ ఎంత? 512. 8³ ఎంత? 512. రైట్. నంబర్ సిస్టమ్ అనే చాప్టర్లో చెప్పానండి. నంబర్ సిస్టమ్, నంబర్ సిరీస్ అనే చాప్టర్లో చెప్పాను ఎలా క్యూబ్ చేసుకోవాలి, క్యూబ్స్ ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి అని. రైట్. అవి ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, 8³ + 8 ఎంత అండి? 512 + 8 520. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కాదండి మన ఆన్సర్, ఇది మన ఆన్సర్. క్యూబ్ అనే పదం చూసి ఇది టక్కని చూసి పెడతారనే ఇట్లాంటివి కూడా ఆప్షన్లో పెడతారు. ఓకే, జాగ్రత్తగా చేయండి చేసేటప్పుడు. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. 42 56. 42 56. ఓకే, 6 × 7 కదా ఇది. 6 × 7. రైట్. 7 × 8 అంటే మధ్యలో 7 తీసుకుంటే దాని ప్రీవియస్ నెంబర్ 6తో మల్టిప్లై చేసినాడు, నెక్స్ట్ 8తో మల్టిప్లై చేసినాడు, అట్లా కూడా అనుకోవచ్చు. అంతేనా? రైట్. ఓకే, ఇది అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. 110 ఇది కూడా చూడు, 11 ఇటేమో 10 ఇటేమో 12 అనుకుందాం. రైట్. ఒకసారి లాజిక్ చెప్తాను చూడండి. 7 అనే ఒక నెంబర్ కామన్గా తీసుకున్నాడు. 7 అనే ఒక నెంబర్ కామన్గా తీసుకొని దీని ప్రీవియస్ నెంబర్తో ఒకసారి మల్టిప్లై చేశాడు 42, దీని నెక్స్ట్ నెంబర్తో ఒకసారి మల్టిప్లై చేశాడు 56. ఓకే, అదేవిధంగా 11 అనే ఒక కామన్ నెంబర్ తీసుకున్నాడు, దాని ప్రీవియస్ నెంబర్ 10తో మల్టిప్లై చేశాడు 110, నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 132. పొరపాటున ఉంది. వి గాట్ ఇట్. ఓకే, వి గాట్ ఇట్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడో. 122. ఓకే, 122 145. 122 145. దానికన్నా బెటర్ నాకు తెలిసి
టేక్ ఇట్ యాజ్ 11 స్క్వేర్ ప్లస్ 1 121 ప్లస్ 1 రైట్ 12 స్క్వేర్ ప్లస్ 2 12 స్క్వేర్ ప్లస్ 1 ఇట్ సెల్ఫ్ 144 ప్లస్ 1 ఓకే స్క్వేర్స్ ఇచ్చాడు అంతే ఏం పెద్ద విషయం ఏం లేదు ఇక్కడ ఓకే 15 స్క్వేర్ ప్లస్ 1 225 ప్లస్ 1 225 ప్లస్ 1 అయితే ఇక్కడ చూడండి 11 వెంటనే 12 వచ్చింది సో 15 వెంటనే 16 స్క్వేర్ ప్లస్ 1 వాట్ ఈస్ 16 స్క్వేర్ 256 ప్లస్ 1 257 ఇదిగో 256 అనే చోట ఆగిపోతే తొందరపడి ఆప్షన్ పెడితే గోవింద రైట్ అదే కాస్త జాగ్రత్తగా ఆలోచించుకొని 16 స్క్వేర్ ప్లస్ 1 256 ప్లస్ 1 257 అక్కడ దాకా పని చూసుకొని ముందుకెళ్తే వి గెట్ 257 యాజ్ అవర్ ఆన్సర్ ఓకే నంబర్స్కి సంబంధించిన కోడింగ్ అనాలజీ ఇలా ఉంటుందండి ఓకే ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా మోడల్స్ ఉంటే మనం చేద్దాం ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను అందులో చేస్తాను రైట్ విల్ గో ఫర్ ద సిమిలర్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి కోడింగ్ డీకోడింగ్లో కూడా వి గో ఫర్ ద నెక్స్ట్ వన్ క్వశ్చన్ 122 ఓకే గ్రీన్ తీసుకున్నాం 122 145 ఓకే రైట్ ఈజీ క్లియర్ కదా ఇది చూడండి ఇది 122 అనుకోవడం కన్నా 121 ప్లస్ 1 అనుకోండి ఏంటిది 11 స్క్వేర్ ప్లస్ 1 11 స్క్వేర్ ప్లస్ 1 122 ఇది 11 స్క్వేర్ ప్లస్ 1 ఇదేమో చూడండి 12 స్క్వేర్ ప్లస్ 1 12 స్క్వేర్ ఎంత 144 ప్లస్ 1 145 సరిపోయిందా వరుస నెంబర్లో ఇచ్చాడు ఓకే 11 స్క్వేర్ ప్లస్ 1 12 స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడికి వచ్చేసరికి కొంచెం దూరం వెళ్ళాడు రైట్ మనకు వీటి మధ్య రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదండి వీటి మధ్య రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదు ఈ రెండింటికి ఉన్న రిలేషన్ని అక్కడ ఫాలో చేస్తే చాలు ఇది కూడా అదే ఫార్మేట్లో ఉండి ఈ నెక్స్ట్ నెంబర్ వచ్చింది కదా అట్లా దీనికి నెక్స్ట్ నెంబర్ తీసుకుపోవాలి అంతే మన పని రైట్ ఇదేంటిది ఐడెంటిఫై చేశారా 15 స్క్వేర్ ప్లస్ 1 225 ప్లస్ 1 226 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి 16 స్క్వేర్ ప్లస్ 1 16 స్క్వేర్ ఎంత 256 ఎత్తుక్కోవద్దండి ఇదిగో ఇచ్చింటాడు తెలివిపరుడు మహా తెలివిపరుడు క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాడు మామూలుడు కాదు కదా రైట్ 16 స్క్వేర్ 256 కొట్టు అయిపోయింది మన పని రైట్ వి విల్ లూజ్ 1 మార్క్ అండ్ ఆల్సో ఫర్ ఫ్యూ ఎగ్జామ్స్ వి గెట్ నెగిటివ్ మార్కింగ్ ఓకే వడ్డీతో సహా కట్టాలి వీళ్ళకి రివర్స్లో సో 16 స్క్వేర్ ప్లస్ 1 257 ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే కొంచెం జాగ్రత్తగా ఫోకస్డ్గా ఉండండి రైట్ ఎందుకంటే అవర్ సెలెక్షన్ ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే సెలెక్షన్ అంటే పికింగ్ అప్ కాదు సెలెక్షన్ ఈజ్ మెంట్ యాజ్ ఫర్ ఎలిమినేషన్ ఓకే ఎట్లెట్లా ఎలిమినేట్ చేద్దాం ఎట్లెట్లా మిమ్మల్ని పాడు చేద్దాం ఎట్లెట్లా మీ ఎగ్జామ్ని చెడగొడదామనే ఆలోచనతోనే ఉన్నారండి సెలక్షన్ ప్రాసెస్లో మేజర్ పార్టే ఎలిమినేషన్ అయిపోయింది ఈ మధ్య ఓకే సో మనం ఎలిమినేట్ అవ్వకుండా జాగ్రత్తలు చాలా ఉన్నాయి మనం ఫాలో అవ్వాలి ఓకే అవ్వాలి ఖచ్చితంగా అవ్వాలి